చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఛాలెంజ్ ఎలా తీసుకుంటున్నారు అసలు? కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటమే, జైలుకి పంపటమే మా ప్రధాన లక్ష్యం, మా ప్రధాన ధ్యేయం. ఇది జరుగుతుంది, త్వరలోనే జరుగుతుంది, చూస్తారు తెలంగాణ ప్రజానీకం. కాళేశ్వరం మీద కావచ్చు, రకరకాల దోపిడీలకి వీళ్ళు ముందుండి నడిపించిన సూత్రధారులు వీళ్ళే కాబట్టి వీళ్ళిద్దరిని జైలుకి పంపించాలనేది వీళ్ళ మెయిన్ ఎజెండా. వెళ్ళే అవకాశం ఉంటుందని 20 నెలలు అయింది. 20 నెలలు అయింది. ఏం ప్రూవ్ చేసినారు చెప్పండి? మీరు 20 నెలలుగా మీరు ఏం ప్రూవ్ చేయకపోగా మొత్తం నవరంధ్రాలలో ఉన్నటువంటి ఒక శక్తి, ఆల్ హ్యూమన్ ఎనర్జీ ఈజ్ ఇన్ ఆల్ ది హోల్స్ ఆఫ్ ద బాడీ. నవరంధ్రాల్లో ఉన్న ఎనర్జీ అంతా కేసీఆర్ పట్ల వ్యతిరేకత, కేటీఆర్ పట్ల వ్యతిరేకతతో నువ్వు రాష్ట్రాన్ని దివాలుకోరుతనంలోకి నెట్టేస్తూ ఉన్నావు. ఆల్ యువర్ పొద్దున్న లేవగానే కేసీఆర్, పొద్దున్న లేవగానే కేటీఆర్, పొద్దున్న లేవగానే హరీష్ రావు, ఇంకా వీళ్ళని ఎట్లా నేను ఇబ్బంది పెట్టాలా, వీళ్ళని ఎట్లా బదనాం చేయాలా అన్నటువంటి ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు గవర్నెన్స్ మీద పట్టు రావట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నాడు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నాడు, తెలంగాణ ప్రతిష్టను పూర్తిగా కూడా దిగజార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి. రెండవది, 20 నెలలు అయింది, అనేక ప్రయత్నాలు చేసినారు. ఈవీ ఫార్ములా కేసు అని, తర్వాత ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ అని, తర్వాత కాళేశ్వరం అని, ఇవని అవని ఏదో రకరకాలైనటువంటి ఫోన్ ట్యాపింగ్ అని. ఫోన్ ట్యాపింగ్ ఇది ఫ్రాడ్యులెంట్ కేసు అండి. నిజంగా జరగలేదు సార్ అది? రేవంత్ ఇంటి పక్కనే పెట్టారు, అదంతా ఫ్రాడ్ అండి. అక్కడక్కడ ఇమాజిన్ నిద్రపోయి ఏమైనా కలలుగా అంటున్నారేమో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ థింగ్. అందులో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో పనిచేసిన, విద్యార్థి పరిషత్లో పనిచేసిన వాళ్ళే వాళ్ళు కూడా. భుజంగరావు, ప్రణీత్, తర్వాత తిరుపతి అన్న, వాళ్ళంతా పాత ఏవీపీ కార్యకర్తలు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు. వాళ్ళు కొంత నీతి నియమాలకు పడ్డటోళ్ళే. రెండవది ఏంటి అంటే, మీలాంటి వాళ్ళు అంటే అన్ఫార్చునేట్లీ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసును వెరీ పెరిఫెరల్గా, సూపర్ఫిషియల్గా చూసి ఫోన్ ట్యాపింగ్ చేసిండట, ఇంటి పక్కనే ఇంటర్సెప్ట్ చేసిండట అనగానే అట్లే నమ్మేసి మనం అట్లనే మీడియాలో చూపెడతా ఉన్నాము. బట్ వన్ హ్యాస్ టు లుక్ ఎట్ దట్ హోల్ కేస్ ఇన్ టు ఎ సీరియస్ రిసర్చ్ అండి. ఇవాళ అంతా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది అని చెప్పని మీకు ఐ థింక్ ఇట్ ఈస్ ఫస్ట్ పోస్ట్ వాసు గారు అని ఒక పెద్ద నేషనల్ ఎడిటర్ ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్కు నేషనల్ ఎడిటర్ ఉండే ఆయనది ఒక జర్నల్లో పబ్లిష్ అయింది. తర్వాత మిగతా పేపర్లో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే మనకు అర్థమైంది అది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి కుమార్ గారి యొక్క కన్వర్జేషన్ను రేవంత్ రెడ్డి గారు ఇని నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారు అని చెప్పని ఇంకొక మంత్రిని పంపించి ఏదో వాళ్ళను సెట్ చేసుకుంటున్నాను. మీరు నిజంగా మీకు చాలామంది మీరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్. బట్టి గారు చెప్పారు కదా, మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు లేదా మేము చెప్పాలి, మా ఫోన్ ట్యాపింగ్ చేశారని మేము చెప్పామని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కదా ఆయన ఆల్రెడీ. ఎవరు? బట్టి గారు. కెన్ యూ సే దట్ వెదర్ యువర్ ఫోన్ ఇస్ ట్యాప్డ్? చెప్పగలుగుతారా? చెప్పలేము. మరి ఎట్ట చెప్తాడు ఆయన? నా ఫోన్ ట్యాప్ అవుతుందని ఎట్ట చెప్తాడు చెప్పండి? ఫోన్ ట్యాప్ అవుతుంది అని మీకు తెలిసే విధంగా ట్యాప్ అయితే ఇక ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవుతుందండి? అది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలా అంటే చట్టం ప్రకారంగా, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఎస్ఐబి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ఒకవేళ పలానా నెంబర్లు మేము ఇంటర్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది అని అన్నప్పుడు ఆ రికమెండేషన్ ఆఫ్ ది ఎస్ఐబి ఆర్ ఇంటెలిజెన్స్ను అప్రూవ్ చేయవలసింది ఎవరు అంటే హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఈ ముగ్గురు కమిటీ అప్రూవ్ చేయాల. అంటే ఎవరు? ఇవాళ రవి గుప్తా గారు, మహేందర్ రెడ్డి గారు, శాంతికుమార్ గారు, ఇంకా ఎవరైనా, దీస్ ఆర్ ద లెవెల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సపోజ్ టు అప్రూవ్. ఈ సిట్ని ఎవరు అపాయింట్ చేసినారు? ఒక డీసీపీ అపాయింట్ చేసినాడు. సిట్లో ఉన్నటువంటి ఒక మెంబర్లు ఎవరు? ఏసీపీ, డీసీపీ, సిఐ, ఎస్ఐలు. ఎవరిని ఇంట్రాగేట్ చేయాలా? డీజీపీని ఇంట్రాగేట్ చేయాలా, చీఫ్ సెక్రటరీని ఇంట్రాగేట్ చేయాలా, హోమ్ సెక్రటరీని ఇంట్రాగేట్ చేయాలా, విచ్ ఈజ్ అగైన్స్ ద లైన్ ఆఫ్ కమాండ్. అది ఫండమెంటలీ ఫ్లాడ్. నెంబర్ 1. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. మీరు కనుక సుప్రీంకోర్టులో తిరుపతన్న మీరు చదవాలా, మీరు కొంత యువర్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, మీరు చదువుతారు కాబట్టి మీరు తిరుపతన్నది కౌంటర్ ఫైల్ ఏం చేశారు సుప్రీంకోర్టులో, మిగతా కేసులో కౌంటర్స్ కనుక చదివినట్టయితే గ్లేరింగ్ రియాలిటీస్ బయటకు వస్తాయి. అన్ఫార్చునేట్లీ మీడియాలో రీసెర్చ్ చేసేవాడు ఎవడు లేడు ఇప్పుడు, చదివే ఓపిక లేదు. ఆ పైన హెడ్లైన్స్ సెన్సేషన్తో నడిపిస్తూ ఉన్నారు. అదొక ఫేక్ కేస్. కానీ మీరు చెప్పింది వాస్తవం సార్? కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేపర్లో వచ్చింది. నేను ఏమంటా ఉన్నా అంటే మీరు హెడ్లైన్ చదివేది అయితే
న్యాచురల్లీ కదా, వాట్ యూ సీ ఓన్లీ దాట్. బట్ నేను ఇంకా లోతుగా కూడా చదివిన కాబట్టి నేను చెప్తాను. లోతుగా అంటే మీకు వాళ్ళు పరిచయం కాబట్టి లోతుగా వెళ్ళి నో నేను ఐఎమ్ టాకింగ్ టు యూ అబౌట్ యూఆర్ వెరీ స్మార్ట్ క్వశ్చన్. నేను పేపర్లలో వచ్చిన దాని గురించే మాట్లాడుతున్నా. నేను దానికి లోతుగా ఇంకొక ముచ్చట కూడా ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఓకే ఇది మొత్తం కూడా ఒక ఫేక్ కేసు, ఫ్రాడ్యులెంట్ కేసు, ఓకే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్ళు చేయని ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా చేసిన వాటిని మీడియాకు లీకులు ఇచ్చి ఈ సమంత ఫోన్ ట్యాప్ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ అయింది, లేకపోతే రోషన్ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పని పేపర్లలో టీవీలలో బ్రేకింగ్లు ఇచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ఈ ఇన్వెస్టిగేషన్ వాడుకుంటున్నారు. 2 కాంట్రడిక్టరీ టు దిస్. ఓకే దానికి ఇమీడియట్గా కనుక చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పని పేపర్లో వచ్చింది. నన్ను చాలా స్మార్ట్గా ప్రశ్నించినారు మీరు రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా ఇన్లే, మీరు ఢిల్లీలో అన్నారు చేస్తారండి రెగ్యులర్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అని అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి నా ఫోన్ అయితే గత ప్రభుత్వం ట్యాప్ చేయలేదండి, చేసుంటే నాకు కూడా నోటీసులు ఇచ్చి ఉండేవాళ్ళు అన్నారు. ఓకే. రెండవది, నా ఫోన్ ట్యాప్ చేసి ఉంటే సిట్ నాకు కూడా నోటీసులు ఇచ్చి ఉండేది కదా అని చెప్పని బండి సంజయ్ మొత్తుకుంటున్నాడు కదా మొన్న. అదే బండి సంజయ్ ఏం మొత్తుకుంటున్నాడు, సిట్ ముందుకు రేవంత్ రెడ్డిని కూడా పిలవాలా అని చెప్పని మొత్తుకున్నాడా? రేవంత్ రెడ్డి ఏమంటున్నా నా ఫోనే ట్యాపింగ్ కాలేదు అంటున్నాడు. మీరేమంటున్నారు, రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఇంటర్సెప్ట్ చేసిండ్రు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమో నా ఫోన్ ట్యాప్ చేయాలి ఆయన నోట్లోకి వెళ్ళన్నారు, రోషన్ గారి నోట్లోనేమో ఇంటి పక్కన ఇంటి దగ్గర ఇంటర్సెప్టర్స్ పెట్టినరు, ఏదో హ్యాక్ చేసిండ్రు అని మీరు చెప్తున్నారు. నేను రోషన్ గారిని నమ్మనా, రేవంత్ రెడ్డి గారిని నమ్మనా, మీడియా ఛానల్ని నమ్మనా, ఎవరిని నమ్మాలా? ఎవరిని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ చిల్లర ప్రచారాలు మీడియా వాళ్ళు చేస్తూ ఉన్నారు, లేకపోతే ప్రభుత్వం చేస్తా ఉంది, మీరు చెప్పండి. రెండవది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే లెట్ డీసీపీ ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నారు కదా ఇప్పుడు, డీజీపీఓ డీసీపీలో ఎవరో ఇంతవరకు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలేదు. నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీ, సమంత గారి ఫోన్ ట్యాప్ అయింది, రకుల్ ప్రీత్ గారి ఫోన్ ట్యాప్ అయింది, ఇంకో పుల్లయ్య ఫోన్ అంతా ట్యాప్ అయింది, పుల్లమ్మ ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పని మీడియా వాళ్ళు మీలాంటి మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఈజ్ ఇట్ నాట్ ద రైట్ ఆఫ్ ది అథారిటీ ఆర్ రైట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టు ప్రొటెక్ట్ ద సివిలియన్స్ డిగ్నిటీ అండి? ఇప్పుడు మీ స్థాయిలో ఉన్న వాళ్ళే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు బయట. ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వ్యక్తి నాకు లేనిపోయిన రంకులు బొంకులు అంటగడుతున్నారని ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. అదే ఒక సెలబ్రిటీయో లేకపోతే ఇంకొక మీరు అన్నట్లుగానో బయటికి రానోడో ఇంకేముందండి, సూసైడ్ చేసుకొని చనిపోవటం. దట్ ఇస్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఆస్కింగ్. నేను అదే అడుగుతున్నా. ఇక్కడే అంటున్నాను. నేను ఇక్కడేమంటున్నా, ఒకవేళ మీరు అన్నట్టుగానే కనుక ఈ ఫిలిం పర్సనాలిటీసు ఇటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయితే, నెంబర్ 1, ఈ ట్యాప్ చేయడానికి లీగల్ అప్రూవల్ ఏమైనా తీసుకున్నారా? అంటే అప్రూవల్ ఇచ్చేది ఎవరు? డీజీపీ, హోమ్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళు అప్రూవల్ ఇచ్చినారు. మరి ఇంతవరకు వీళ్ళని ఇంట్రాగేట్ చేసినట్టుగా మీకు ఏమైనా వార్తలు వచ్చారా? లేదు. ఒకటి. రెండవది, లీగల్ అప్రూవల్ ఉందా లేదా? ఒకటి. రెండవది, లీగల్ అప్రూవల్ లేకుండా మీడియా వాళ్ళు కనుక లీకులతోటో పీకులతోటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంటే, పేపర్లలో ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఇంకా ప్రచారం చేస్తుంటే, నేను పోలీస్ ఆఫీసర్ను, ఐఎమ్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఐఎమ్ ద కస్టోడియన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. దానివల్ల రోషన్ గారు రేపు ఆత్మహత్య చేసుకుంటానో, లేకపోతే మీరు అన్నట్టుగానే రోషన్ గారి యొక్క ప్రతిష్ట దిగజారిపోయి వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు కనుక వచ్చే పరిస్థితి ఏర్పడ్డట్టయితే కాపాడే బాధ్యత ఒక పోలీస్ ఆఫీసర్గా నా పైన ఉంటుందా? ప్రభుత్వం నా పైన ఉంటుందా? ఉండదా? మరి ఎందుకు పోలీస్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ సమంత గారి పేరుందంటే బయటకు వచ్చి చెప్పు, లేదు అంటే బయటకు వచ్చి చెప్పు. మరే వై ఆర్ యూ అలవింగ్ ఏ మ్యాలిఫైడ్ క్యాంపెయిన్ టు గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఆన్? నెట్ఫ్లిక్స్ సిరీస్ లెక్క రోజుకొక వెబ్ సిరీస్ వదిలిపెట్టినట్టు ఎందుకు వదిలిపెడతా ఉన్నారు మీరు? 2 months ఇదే నడిచింది సార్. 20 months సార్. ఇప్పుడు కొంచెం గోయింగ్ ఆన్. అది కాన్స్టిట్యూట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంటే గవర్నమెంట్ చట్టానికి లోబడి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని అంటాం మనం, రాజ్యాంగపరమైనటువంటి ఒక నీతి నిజాయితీ విలువలతో ప్రభుత్వాలు నడవాలా. వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తూ ఉంటే మనం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.